హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చి మా ఇంట్లో చేపల కర్రీ అండి. చేపలు తెచ్చారు. ఏ విధంగా చేపల కర్రీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఉప్పు నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటిలోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మొత్తం కలుపుకోవాలండి. అలా కలుపుకోవటం వల్ల ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది పట్టిద్ది అన్నమాట. అలా 15 మినిట్స్ చేపల్ని పక్కన పెట్టాలండి. కర్రీలోకి పులుసు రెడీ చేసుకుందామండి. అందులో కొంచెం చింతపండు తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి ముందుగానే. అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వాటిని మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలండి. కర్రీ ప్రిపేర్ చేయటం కోసము ఒక మందమైన వెడల్పు లాంటి పాత్రను తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి కలపాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి. అలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి కలపాలన్నమాట. అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక చిన్న సైజు టమోటా తీసుకుని మిక్సీ పట్టేసేసి దాన్ని కర్రీలో వేయాలి. వేసి ఆ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెము కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి కలపాలన్నమాట. మొత్తం ఒకసారిగా అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం పులుసు రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుసుని కర్రీలో పోసుకోవాలి. పులుపు అదంతా అడ్జస్ట్ చేసుకుంటా మనం చూసుకుని పులుసు సరిపోయేటట్టుగా మనం పోసుకోవాలన్నమాట. చేప ముక్కలు మునిగేటట్టుగా మనం పులుసు అనేది చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఉప్పు, కారము, పులుపు సరిపోతే వేసుకోవచ్చు. తర్వాత పులుసు అంతా తెరిలిన తర్వాత అందులోకి చేప ముక్కల్ని వేయాలి. అలా వేసి మూత పెట్టేయాలి. చేపల కూర రుచిగా రావాలంటే ఉప్పు, కారం, పులుపు ఆ 3 ఆ కూరకు తగ్గట్టుగా ఉండాలి. అలా ఉంటేనే చేపల కర్రీ అనేది ఎంతో రుచిగా ఉంటుంది. కర్రీ అడుగు అంటుకోకుండా మనము మధ్య మధ్యలో గెంటి పెట్టి తిప్పకుండా ఒక క్లాత్ తీసుకుని అలా తిప్పుతూ ఉండాలి. గెంటి పెట్టి తిప్పితే ముక్క అనేది చిదురైపోయిద్దండి. అలా కాకుండా క్లాత్ పెట్టి తిప్పుతూ ఉండాలి. తర్వాత అందులోకి కొంచెము కొబ్బరి, అల్లం పేస్టు వేయాలి. వేసి కలపాలండి. చూసారు కదా, గ్రేవీ చక్కగా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేయాలి. చేపల కర్రీ ఉడికిన వెంటనే తినటం కన్నా ఆ తర్వాత రోజు తింటే చేపల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.